రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. భావగర్భితమైన క్రిస్మస్ దైవారాధన డిసెంబర్ 25, 2023 ఉదయము 10:30 గంటలకు. స్థలం ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్, తేజస్వి నగర్, అత్తాపూర్, హైదరాబాద్. ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు. క్రిస్మస్ సందేశము: యేసుక్రీస్తు అవతారములో దేవుని జీవం. శక్తివంతమైన స్తుతి ఆరాధన, స్పందింపచేసే దైవ సందేశం. వివరాలకు 9848866454 లేదా 9703694881 సంప్రదించండి. సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రేపు తప్పకుండా ఇదే సమయానికి శుభవార్త టీవీ ఛానల్లో నా సందేశాన్ని వినండి ప్రియులారా. అతి ప్రాముఖ్యమైన క్రిస్మస్ సందేశం. యేసుక్రీస్తు అవతారానికి మార్గము సరళము చేయుట. ఇక మరుసటి రోజు క్రిస్మస్ మనము ఆచరించనే ఉన్నాం. మరి ఆ క్రిస్మస్లో యేసు ప్రభు అవతరణ, దానికి ఎలా సిద్ధపడాలి? చాలా ప్రాముఖ్యమైన సందేశము. యేసుక్రీస్తు మీ జీవితాల్లో అవతరించుటకు సిద్ధపడండి. ఈ కార్యక్రమాన్ని యవన బిడ్డలు స్నేహిత్ జోసెఫ్ మరియు సౌమ్య మిషేల్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వారి కొరకు వినబోయే వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల మా పరలోకపు తండ్రి, మా రక్షక యేసయ్య, పరిశుద్ధాత్మ యెహోవా దేవ, గత ఎన్నో సంవత్సరముల నుండి సమృద్ధి వాక్యము బైబిల్ పఠన కార్యక్రమాలను నిరాటంకంగా నీవు కొనసాగిస్తున్నందుక నీకు స్తోత్రములు ప్రభువా. గతములో స్పాన్సర్ చేసిన వారందరినీ మీరు దీవించండి. ఈ కార్యక్రమాలు కొనసాగుటకు కానుకలు పంపిస్తున్న వారిని సైతము ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని నైనా యవన బిడలు స్నేహిత్ జోసెఫ్, సౌమ్య మిషేల్ స్పాన్సర్ చేస్తూ ఉండగా బిడ్డలిద్దరిని ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యమునివ్వండి, ఆయుష్యనివ్వండి. ఏ అపాయము అనారోగ్యము రాకుండా సంరక్షించండి. నీ రక్షణలో వాక్యానుసారముగా జీవితాంతము కొనసాగి సమృద్ధి జీవాన్ని పొందుటకు కృప దయచేయండి. వారి చదువుల్లో, వారి పనుల్లో తోడుగా ఉండి బహు ఉన్నతముగా వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తూ కుటుంబానంతటిని దీవించమని ఇప్పుడు నాయనా మేము నీ వాక్యం విననుడిగా సర్వసత్యములకు నడిపించి ఆశీర్వదించమని యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. సరే ప్రియులరా, వాక్యములోనికి వెళ్ళిపోదాం. మీరు అనుకుంటున్నారేమో, ఈ బైబిల్లో ఈ లోతైన సత్యాలు మాకెందుకండి? అనుదిన జీవితంలో మేము ఎదుర్కొనే సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, కావలసిన ఆశీర్వాదాలు, వాటి గురించి చెప్తే బాగుంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. ప్రియులరా, వాక్యములో ఒక పద్ధతి ఉన్నది, అది మీరు గమనించండి. యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? మీరు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలా సింపుల్. యేసు ప్రభు నాకు కావలసినవి మనం ఇస్తే మనకు కావాల్సిన యేసు ప్రభు ఇస్తారు. ఇదొక రూల్ అన్నమాట. మరి ఈ రోజుల్లో యేసు ప్రభువునకు కావలసినవి ఎవరు సరిగ్గా బోధించడం లేదు. విశ్వాసులకు ఏది కావాలో అదే చెప్తున్నారు. ఎలాగొస్తే చెప్పండి. అక్కడ ఒక కండిషన్ ఉంది కదా, అక్కడ ఒక షరతు ఉంది కదా. జకర్యా గ్రంథంలో యెహోవా దేవుడు అంటే, నేను పిలిచినప్పుడు మీరు నా మాట వినలేదు, మీరు పిలిచినప్పుడు మీ మాట నేను వినను. అందుకే ప్రియులరా, ఈ సమృద్ధి వాక్యం కార్యక్రమాలు చాలా ప్రాముఖ్యము. వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. యేసు ప్రభువుకు అనుగుణంగా జీవించడానికి, సేవ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ రెండు మనం చేస్తే చాలు. యేసు ప్రభు మనం అడిగినా అడక్కపోయినా ఆశీర్వదిస్తారు. సమస్యలు అవంతటి అవే తొలగిపోతాయి, బంధకాలు విరక్కొట్టబడతాయి. ఇదొక పద్ధతి అన్నమాట. సో వాక్యం విందాం, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం, వాక్యానుసారంగా సంఘాలు నడిపిద్దాం, వాక్యానుసారంగా సేవ చేద్దాం. ఆశీర్వాదాలు అవంతటా అవే వస్తాయి. ఏది ముందు ఏది వెనకాతల. ప్రభువును మనం ముందు పెడదాము. ఎప్పుడైతే యేసు ప్రభువును మనం ముందు పెడతామో యేసు ప్రభు మన అక్కరులు, ప్రార్థనలు ఆలకించి బహుగా దీవిస్తారు. సరే, పట్టణంలోకి వెళ్ళిపోదాం.
ప్రస్తుతంలో 2 తిమోతి 2వ అధ్యాయాన్ని చదువుతూ 13వ వచనం వరకు చూసాము. ఇప్పుడు 14వ వచనాన్ని ధ్యానము చేద్దాము. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. ఒక్క వచనములోనే ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి, ఎన్ని సత్యాలు ఉన్నాయో చూడండి. కొన్ని మీకు నేర్పుతా. ఒకటి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రసంగికులు, ప్రవక్తలు ఆనాడు సంఘంలో చేరారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నంబర్ 1, వారు విశ్వాసులను చెరుపుతున్నారు. ఎలా చెరుపుతున్నారు? చక్కగా వాక్యములో వెళుతున్న వీరిని తప్పుడు బోధలు చేసి మార్గము సరళము చేసి వారిని చెరుపుతున్నారు. వారి విశ్వాసాన్ని చెరుపుతున్నారు, వారి రక్షణను చెరుపుతున్నారు. మరి ప్రస్తుతంలో ప్రియులరా, చాలా నిష్ట కలిగి వాక్యాన్ని ఉన్నట్టుగా చక్కగా బోధించే పాస్టర్లు ఉన్నారు, ప్రసంగికులు ఉన్నారు, అధిక శాతం ఉన్నారు. వారిని బట్టి మహిమ ఘనత యేసు ప్రభునికే కలుగునుగాక. కానీ కొంతమంది అబద్ధ బోధకులు కూడా ప్రస్తుతంలో మన సంఘాల్లో బయలుదేరారు. మరి ముఖ్యంగా టీవీలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? వీరు తప్పుడు బోధలు చేస్తూ చెప్పవలసింది చెప్పకుండా ఏదేదో చెప్పుతూ విశ్వాసులను, వారి విశ్వాసాన్ని చెరుపుతున్నారు, వారి రక్షణకు భంగం కలిగిస్తున్నారు. ఈ అబద్ధ బోధకులు చెప్పేవేంటండి? పనికిరాని మాటలు. ఆ వాక్యంలో ఉంది, పనికిరాని మాటలు. మరి పనికొచ్చే మాటలు ఏంటండి? పనికొచ్చే మాటలు ఏంటో మీకు నేను చెప్తాను. కానీ పనికిరాని మాటలు కొంతమంది బోధకులు సంఘాల్లోనూ టీవీల్లోనూ ఎలా బోధిస్తున్నారో అవేంటో మీకు నేను చెప్తాను. గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, ఎప్పుడు చూసినా వాగ్దానాల గురించి మాట్లాడడం, ఎప్పుడు చూసినా వాగ్దానాలు ఇవ్వడం. బైబిల్లో వాగ్దానాలు లేవనము, వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా ప్రియులరా, యేసు ప్రభు మనల్ని ఏది బోధించమన్నారో అది మనం ఆలోచన చేయాలి. ఎక్కడన్నా 4 సువార్తల్లో యేసు ప్రభు ఆశీర్వాదాలు బోధించమని అన్నారండి? ఎక్కడ అనలేదండి. ఆశీర్వాదాల గురించి వాగ్దానాలు ఇమ్మన్నారా? ఎక్కడ ఇమ్మనలేదండి. చెప్తాను ఆయన ఏది బోధించమన్నారో మీకు నేను చెప్తాను. సో ఈ ఉత్తుత్తగానే వాగ్దానాలు ఇచ్చేవారి విషయం చాలా జాగ్రత్తగా ఉండండి. వారు ఉత్తనే వాగ్దానాలు ఇస్తారు, కానీ ఆ వాగ్దానాలు నెరవేరడానికి ఏం చేయాలో చెప్పరు. అది పద్ధతి కానే కాదు. యేసుప్రభు ఏం బోధించమన్నారో అది బోధిద్దాం. సో ఉత్తగానే వాగ్దానాలే రాత్రింబగళ్ళు చెప్పేవారు వారు అబద్ధ బోధకులు. నంబర్ 2, ఎప్పుడు కూడా వీరు ఆశీర్వాదాల గురించి మాట్లాడతారు. ఏదో ఒక వచనం తీసుకుంటారు, దానికి సంబంధించిన ఆశీర్వాదం మీకు వచ్చేస్తున్నది, మీరు కనిపెట్టండి, మేము ప్రార్థన చేస్తాము. 4 సువార్తల్లో యేసు ప్రభు ఆశీర్వాదాల గురించి బోధించమని ఎక్కడ చెప్పారండి? ఏం బోధించమన్నారో చెప్తా మీకు నేను. సో ఎప్పుడూ కూడా దీవెనల గురించి మాట్లాడి ఇంకా వేరేదేది మాట్లాడని వారు తప్పుడు బోధకులు. నంబర్ 3, కొంతమంది ఎప్పుడూ కూడా స్వస్థతల గురించే మాట్లాడతారు, ఇంక వేరేదేది మాట్లాడరు. యేసు ప్రభు వెళ్ళి స్వస్థపరచమన్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఈ స్వస్థతలు అన్నవి ఎప్పుడూ కూడా ప్రియులరా, యేసు ప్రభు సువార్త ప్రకటించడం ద్వారా స్వస్థతలు అవుతాయి. మార్కు సువార్త 16:20 వచనం చదువుతున్నా. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఈ స్వస్థతలకు పరిచర్యలో ఉన్న స్థానాన్ని అర్థం చేసుకోవాలి. సెపరేట్గా ఎవరు బోధించరాదు, లాభము కోసం ఎవరు వాడుకోకూడదు. మరి ఎలాగా స్వస్థతలు చేయాలండి? ఇప్పుడు చదువుకున్న వాక్యం ఏమిటండి? వాక్యము ప్రకటించుచుండగా, అంటే యేసుక్రీస్తు రాజ్య సువార్త ప్రకటించుచుండగా.
సూచక్రియలు జరిగాయండి, అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి. ఎక్కడైతే యేసు ప్రభు రాజ్య సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ స్వస్థతలు జరుగుతాయి. అవి యథార్థమైన స్వస్థతలు. ఉత్తగానే అందరూ స్వస్థత పొందేశారు, ఇంటికి వెళ్ళిపోండి, ఈ మాటలు ఎక్కువైపోయాయి, వేస్ట్. పద్ధతి ఉన్నది కనుక ఎవరన్నా ఓవర్ ఎంఫోసిస్ ఈ స్వస్థతల మీద ఇచ్చారనుకోండి, వారు కూడా ఈ అబద్ధ బోధకుల కిందే అవుతారు. నెంబర్ 4, ఐశ్వర్య సువార్తను బోధించేవారు వీళ్ళు ఎక్కువైపోయారు. ప్రాస్పెరిటీ గాస్పెల్ వాళ్ళు ఒకటే చెప్తారు, నోటితో పలకండి మీకు వచ్చేస్తుంది. ఎవడు చెప్పాడు వాడికి? 4 సువార్తలు మీరు చదివితే ప్రియులరా, యేసు ప్రభు ఐశ్వర్యాన్ని ఖండించారు, దాన్ని ఎప్పుడు పెంపొందించలే. ఒకరు వచ్చినప్పుడు వెంబడిస్తానంటే ఏమేం చేశాడంటే అన్నీ చేశాను. నీకు ఒకటి కొద్దుగా ఉంది, నీకున్నదంతా అమ్మి నన్ను వెంబడించు. రక్షణ అంటే ఉపేక్ష, సెల్ఫ్ డినాయల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అవన్నీ ఎగరగొట్టేసి రక్షణ అంటే డబ్బు సంపాదించడం, పెద్ద పెద్ద ఇళ్ళు కొనేసుకోవడం, పెద్ద పెద్ద కార్లు కొనేసుకోవడం, వీళ్ళందరూ తీర్పులోకి వస్తారండి. ఇవన్నీ పనికి రాని మాటలు, విశ్వాసులను చెరిపే మాటలు. వినండి ప్రియులారా, ఇది ఒక ఎత్తు అయితే ఇంకొక ఎత్తు కూడా ఉన్నది ఇప్పుడు. అదేంటంటే ఈ తప్పుడు బోధకులు ఎవరంటే వీరిని లిబరల్ థియాలజీ అనుసరించేవారు. అంటే అర్థం ఏంటనమాట, బైబిల్లో 4 సువార్తల్లో యేసు క్రీస్తుని గురించి ఎన్ని యథార్థమైన సత్యాలు బోధింపబడ్డాయో ఈ లిబరల్ ప్రీచర్స్ ఏమంటారంటే అవన్నీ ఆ శిష్యులు కల్పించినవి మాత్రమే, అవన్నీ సత్యము కాదు. ఇక్కడ ప్రస్తావన కూడా అదే. కింద మీరు చదివితే అక్కడ 2 ఉన్నారు, వారు పునరుద్ధానం లేదంటున్నారు. ఎంత భయంకరమండి. ఈ రోజుల్లో కొన్ని సంఘాల్లో పాస్టర్లు ఉన్నారు, వీళ్ళు యేసు ప్రభు గురించి ఏది నమ్మరు. ఏదో పాస్టర్లుగా ఉండాలి కదా అని ఏదో నోటికి 2 మాటలు చెప్పి చలామణి అయిపోతారు, కానీ ఏమి నమ్మరు. మరి ఏమి నమ్మనప్పుడు, ఆ కన్విక్షన్ లేనప్పుడు ఏం బోధిస్తారు? విశ్వాసులు ఎలాగ ఎదుగుతారండి? చెరుపుటయే కదా. సో సేవకులు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. కింద వస్తుంది ఎవరు నిజమైన బోధకులు, ఎవరు అబద్ధ బోధకులు. అక్కడ 3వ మాట అంటాడు చూడండి, ఇట్టి అబద్ధ బోధకులతో నువ్వెప్పుడు వాదించవద్దు. వేస్ట్. ఎందుకు? వంకర మనస్తత్వం. ఈ తప్పుడు బోధలు చేసి బాగా డబ్బు వచ్చేస్తుంది. డబ్బు ఎవడికి చేదు, ఎవడు వదిలిపెట్టడు. వాదించడం వల్ల వారిని మనం మార్చలేము. ప్రార్థన చేయాలంతే యేసు ప్రభువునకు. బట్ అక్కడ ఇంకో మాట అంటాడు చూడండి, ఈ సంగతులు వారికి జ్ఞాపకము చెయ్యము. వాదించొద్దు, కానీ ఏది కరెక్ట్ బోధో, ఏది రాంగ్ బోధో వారికి తప్పకుండా చెప్పండి. ఇక్కడ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రియులరా, ఏది కరెక్ట్ బోధో ఏది రాంగ్ బోధో చాలా కొద్ది మందికే తెలుసు. ఏది కరెక్ట్ బోధో చెప్పాలని ఉంటుంది, కానీ అదేంటో తెలీదు. మరి ఏది కరెక్ట్ బోధో తెలియకపోతే తప్పుడు బోధలు చేసేవారికి కరెక్ట్ బోధ గురించి ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్పలేరు. అందుకే వదిలేస్తారు. సేవకులందరూ కూడా, పాస్టర్లందరూ కూడా, ప్రీచర్స్ అందరూ కూడా, విశ్వాసులందరూ కూడా క్రీస్తు సంఘము వినవలసిన కరెక్ట్ బోధ ఏంటో ముందు అర్థం చేసుకోవాలండి. అందుకే రక్షణ పొందిన మనం ప్రియులరా ఏది కరెక్ట్ బోధ ముందు అర్థం చేసుకోవాలి. చెప్తానేంటో మీకు నేను, కిందకు వస్తుంది. అక్కడ పౌలు ఒక మాట అంటాడు చూడండి, ఈ సంగతులను వారికి జ్ఞాపకము చెయ్యము. అక్కడ వచ్చేసింది చాలా మట్టుకు. ఏ సంగతులు? ఈ సంగతులు. ఎక్కడున్నాయి ఈ సంగతులు? పౌలు తన పత్రికల్లో రాసినవన్నీ కూడా మంచి సంగతులే. యేసు ప్రభు 4 సువార్తల్లో చెప్పినవన్నీ కూడా ఈ సంగతులు. 4 సువార్తల్లో చెప్పిన ఈ సంగతులు, కొత్త నిబంధనలో వ్రాయబడ్డవన్నీ కూడా ఈ సంగతులు. ఈ సంగతుల గురించి వారికి నీవు జ్ఞాపకము చేయి. ఒక్క మాటలో చెప్పనా ప్రియులరా, ఈ సంగతులంటే యేసుక్రీస్తు మీద కేంద్రీకృతమైన సంగతులు. జీసస్ జీసస్ జీసస్, ఆయనే మనకు పునాది. ఆయన లేకపోతే వేస్ట్, అన్నీ కూలిపోతాయి అంతే. ఎండిగడ్డి కాలినట్టు కాలిపోద్ది అంతా. ఎంత కేర్ఫుల్గా ఉండాలండి. ఈ సంగతులు పౌలు తిమోతికి చెప్తున్న సంగతులు.
పౌలు సంఘాలకు రాసిన సంగతులు, యేసు ప్రభు శిష్యులకు నేర్పించిన సంగతులు, నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించితేనో వాటిని బోధించుడి. ఎంత క్లియర్గా ఉందండి. సరే, ఏం చెప్తున్నాం ప్రియులరా? ఈ తప్పుడు బోధకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరి విశ్వాసులైన మీరు కూడా కొంచెము టైం తీసుకొని అసలు కరెక్ట్ బోధ ఏంటి, రాంగ్ బోధ ఏంటి, ఇది వచ్చిందన్న ప్రాబ్లం. రాంగ్ బోధల వైపు చాలామంది వెళ్ళిపోతున్నారు. ఎందుకు? వారికి కరెక్ట్ బోధ తెలియదు కదా. రాంగ్ బోధే కరెక్ట్ అనుకుంటున్నారు. ఎందుకు తెలియదు? వాక్యములో ఉన్న సంగతులు కొంత మట్టుకన్నా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఏది రైటు, ఏది రాంగ్. అల్టిమేట్లీ ఎవరండి మోసపోయేది? ఎవరు చేర్పబడుతున్నారు? విశ్వాసులే కదా. ఏది రైటో ఏది రాంగో తెలియకుండా రాంగ్ టీచింగ్ వైపు వెళ్ళిపోయి మరి అవన్నీ అనుసరిస్తూ విశ్వాసములో చేర్పబడుతున్నారు, రక్షణలో చేరబడుతున్నారు. ఎంత భయంకరమైన సంగతి అండి. సరే, ముందుకెళ్దాం. 15వ వచనంలో చెప్తున్నాడు చూడండి, చదువుతున్నాను. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అక్కడ కింద 3 ఫుట్ నోట్ మీరు చూస్తే, సరిగా విభజించు వానిగాను, వాక్యాన్ని సరిగా వ్యాఖ్యానించే వానిగాను, ఇంటర్ప్రిట్ చేసే వానిగాను. బా, ఎంత అద్భుతంగా ఉందండి పౌలు యొక్క హెచ్చరిక. ఈరోజు ఏమైంది? ఈ తప్పుడు బోధకులు తమ్ము తాము మనుషులకు కనపరుచుకుంటున్నారు. వారికి ఏం కావాలో అది చెప్పడం అన్నమాట. అయితే నిజమైన సేవకులు వారి బోధను బట్టి దేవునికి కనపరుచుకోవాలి, దేవుడు అంగీకరించాలి, దేవుని చిత్తములో ఉండాలి, ఎత్తబడే సంఘములో ఉండాలి. మరి నిజమైన సేవకులుగా దేవునికి ఎలాగా కనపరుచుకోవాలి? ఆ మాటలు విన్నారు కదా ప్రియులరా. సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను. 2 మాటలు అక్కడ. సత్యవాక్యము, దాన్ని సరిగా ఉపదేశించడం. వండర్ఫుల్. సత్యవాక్యం. నిజంగా ప్రియులరా, సేవకులకు పౌలు మనసులో ఉన్న ఆ సత్యవాక్యం అంటే ఎంతమందికి తెలుసండి? ఆ సత్యవాక్యం అంటే తెలియదు కనుక రకరకాల వాక్యాలన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ చెప్తాను ప్రియులరా, కొత్త నిబంధనలో సత్యవాక్యము ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యోహాను 14:6 వచనం చూస్తే యేసు ప్రభు అన్నారు, నేనే మార్గము సత్యము జీవము. క్రీస్తు సంఘము తెలుసుకోవాల్సి, పాస్టర్లు తెలుసుకోవాల్సి, ప్రసంగికులు తెలుసుకోవాల్సి, విశ్వాసులు తెలుసుకోవాల్సి. పౌలు ప్రస్తావిస్తున్న ఈ సత్యవాక్యం ఏంటండి? యేసుక్రీస్తే ఆ సత్యవాక్యం. ఇంకా తేటగా దీన్ని పౌలు వివరిస్తున్నాడు చూడండి. ఎఫెసీ 1:13. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిరి. సత్యవాక్యం అనగా యేసుక్రీస్తు రక్షణ సువార్త. ఇంకోటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట. ఇక్కడ విశ్వాసం ఉంచడం అంటే యేసు ప్రభు రక్షకుడు, ప్రభు అంతా అది నమ్మడం మాత్రమే కాదు. ఇక్కడ విశ్వాసం అంటే యేసు ప్రభువును అనుసరించుట. అది సత్యవాక్యం. పౌలు తిమోతితో చెప్పుతున్నట్టు ఈనాడు సేవకులందరూ సత్యవాక్యాన్నే బోధించాలి, కానీ ఈ పనికిరాని మాటలు ఎంత త్వరగా ఆపితే అంత మంచిది. లేకపోతే వారు తీర్పులోకి వస్తారు. ప్రియులారా, చాలా చాలా జాగ్రత్త. యేసు ప్రభువే ఇచ్చిన ఈ భయంకరమైన హెచ్చరిక దయచేసి వినండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఎంత తేటగా ఉందండి, ఎంత భయంకరంగా ఉంది.
నన్ను కానీ నా మాటలను కానీ అంగీకరింపనివాడు, నేను అన్న సత్యవాక్యాన్ని అంగీకరింపనివాడు బోధించని వానికి తీర్పు జరుగును. ఎలా జరుగుతుంది తీర్పు? వారు బోధించే దాన్ని బట్టి జరుగుతుంది అన్నమాట. నా మాటలు మీరు చెప్తే మంచి తీర్పులోనికి వస్తారు. నా మాటలు వదిలేసి జనాలకు కావలసిన మాటలు, మీకు కావలసిన మాటలు మీరు చెప్తే భయంకరమైన తీర్పులోనికి వస్తారు, ఎత్తబడే సంఘములో ఉండరు. ఎంత జాగ్రత్తగా ఉండాలండి. వాక్యం బోధించడం అంటే ఆషామాషి అండి. ఇది అగ్గితో చెలగాటం ప్రియులరా. ముందుకెళ్దాం. మరి యేసు ప్రభు అన్న సత్యవాక్యము ఏంటి? వాటైతే చెప్పుకున్నాం. యేసు క్రీస్తే ఆ సత్యవాక్యం. ఇంకా యేసు ప్రభు త్రిత్వంలో రెండవ వ్యక్తి అండ్ ఆయనలో ఉన్న సద్గుణాలన్నీ కూడా సత్యవాక్యమే. అయితే 4 సువార్తల్లో ఏంటి సత్యవాక్యము విశ్వాసులకు, సేవకులు బోధించవలసింది అని అంటే, నంబర్ 1, యేసుక్రీస్తు రాజ్య సువార్తను బోధించుట. అది సత్యవాక్యం. అది సువార్త, అసలైన సువార్త. ఉత్త సువార్త కాదు, రాజ్య సువార్త. దాని గురించి ఎన్నో సందేశాలు ఇచ్చాను, యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇంకోటి, యేసుక్రీస్తు బోధించిన ఆజ్ఞలే సత్య సువార్త. అదే అన్నారు కదా, ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చారు, కానీ కృపయు సత్యము యేసు క్రీస్తు ద్వారా వచ్చిందంటే అర్థం ఏంటండి? యేసు ప్రభు సత్యం అని వదిలేస్తున్నాం అక్కడ. నో, యేసు ప్రభు బోధలే సత్యం. ఆయనే వాక్కు. ఆయన నోటిలో నుండి తుది సత్యం వచ్చింది, తుది ఆజ్ఞలు వచ్చాయి. బా, యేసు ప్రభు బోధించిన ఆజ్ఞలే దేవుడు మానవాళికి ఇచ్చిన చివరి సత్యం. పాత నిబంధనలో ఆజ్ఞలున్నాయి, సత్యాలున్నాయి, కాదను. కానీ అవి ఈ స్థానంలో ఉంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చిన ఆ సత్యము, ఆ ఆజ్ఞలు, యేసుక్రీస్తు బోధలు ఈ స్థాయిలో ఉంటాయి. అది సత్యవాక్యం. పాస్టర్లు, ప్రసంగికులు యేసుక్రీస్తు ఆజ్ఞలు బోధిస్తే వారు సత్యవాక్యాన్ని బోధించినట్టు. 3వది, యేసు ప్రభు అప్పగించిన పరిచర్య చేయుటయే సత్యవాక్యం. ఎవరికి ఇష్టం వచ్చినట్టు సేవ చేయకూడదండి. స్వార్థం కోసం అసలే చేయకూడదు, పేరు కోసం అంతకన్నా చేయకూడదు. అందరూ నా దగ్గరికే రావాలి, ఇంకా వేరే చర్చెస్కి ఎవరు వెళ్ళకూడదు అన్న కుట్ర కూడా ఎవరు చేయకూడదు. యేసు ప్రభు ఏ పరిచర్య చేయమన్నారు? ఎప్పుడు నేను 6 పరిచర్యలు చెప్తాను. ఆ 6 పరిచర్యలు చేయడమే సత్యవాక్యం. 4వది, యేసు ప్రభు ఇచ్చిన హెచ్చరికలే సత్యవాక్యం. 4 సువార్తల్లో ఎన్ని హెచ్చరికలు ఇచ్చారండి. శాస్త్రులు పరిచర్యలకు ఇచ్చారు, యూదులకు ఇచ్చారు, శిష్యులకు ఇచ్చారు, అన్యులకు ఇచ్చారు. అదే సత్యవాక్యము ఆయన నోట్లోంచి వచ్చింది. 5వది, యేసు ప్రభు నరకాన్ని గురించి బోధించిందే సత్యవాక్యం. 4 సువార్తల్లో, కొత్త నిబంధనలో అది బోధించింది. 6, యేసుక్రీస్తు పరలోకాన్ని గురించి బోధించిందే సత్యవాక్యం. 4 సువార్తల్లో ప్రియులరా, యేసు ప్రభు నరకాన్ని గురించి, పరలోకాన్ని గురించి ప్రస్తావన చేశారు. నరకానికి వెళ్ళకూడదంటే ఏం చేయకూడదు, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎక్కడ పోయేవన్నీ పోయే. ఎప్పుడు చూసినా వాగ్దానాలు, ఎప్పుడు చూసినా ఆశీర్వాదాలు, ఎప్పుడు చూసినా స్వస్థతలు, ఎప్పుడు చూసినా ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటే ఇవి ఎప్పుడు చెప్తారండి? మరి విశ్వాసం చెరపడం కాదా అదంతా? ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఇంకో సత్యం ఏంటంటే, యేసు ప్రభు అన్న సత్యవాక్యాన్ని బోధించడానికి పాత నిబంధనను, మిగతా కొత్త నిబంధన అంటే అపోస్తల కార్యుడే ప్రకటన దాకా వాడుకోవాలి. మధ్యలో సువార్తలు ఉన్నాయి, అది యేసు ప్రభు. సేవకులు, పాస్టర్లు బోధించవలసిన సువార్తలు. ఎందుకు? అక్కడ యేసు ప్రభు ఉన్నారు, ఆయన సత్యవాక్యం ఉంది. ఆ యేసు ప్రభువును సపోర్ట్ చేయడానికి ఈ వైపు నుంచి ఓల్డ్ టెస్ట్మెంట్ వాడుకోవాలి, నుంచి మిగతా న్యూ టెస్ట్మెంట్ వాడుకోవాలి. వండర్ఫుల్ ఫౌండేషన్లు ఉంటామన్నమాట. అప్పుడంటే ఆడ కింద ఈ రకంగా నీవు చేస్తే దేవునికి నీవు యోగ్యునిగా కనపరుచుకొందువు. ఎత్తబడే సంఘంలో ఉన్నప్పుడు ప్రభువు చూస్తారు, యోగ్యుడా కాదా చూస్తారు. నేను చెప్పమన్నది ఏటో, నువ్వు చెప్పింది ఏంటి, అసలు నువ్వు ఎందుకు వచ్చావు లోపలికి, అదే ఎవరు రమ్మన్నారు నిన్ను, అసలు నీకు తెలుసా ఎందుకు వచ్చావో, ఏం చెప్పడానికి వచ్చావో తెలుసా నీకు,
ఇష్టానుసారంగా చెప్పుకున్నావు కదా, నా సత్యవాక్యాన్ని నువ్వు చెప్పలేదు కదా, నువ్వు అయోగ్యుడవు. ఇంకో మాట అంటారు, సిగ్గుపడని వానిగాను. బా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. యేసుప్రభు అన్నారు కదా, నన్ను గూర్చి కానీ నా మాటల గురించి సిగ్గుపడేవాడెవడో వాడిని గురించి నేను సిగ్గుపడతానన్నారు. నిజంగా పాస్టర్లైనా ప్రసంగికులైనా చాలా సీరియస్గా తీసుకోవాలండి. నేను ఊరికినే ఈ పాస్టర్లు ప్రసంగికులు చెప్తున్నా అనుకోకండి, దయచేసి అనుకోకండి. ఎందుకనంటే పౌలు అంటున్నట్టు ఈ సంగతుల వారికి జ్ఞాపకము చేయండి. నేను అదే చేస్తున్నాను. సేవకులు ముఖ్యంగా జ్ఞాపకం చేస్తుంది. ఒకరి దారిలోకి రాదు. దయచేసి విశ్వాసులను చెరపకండి, క్రీస్తు సంఘాన్ని పాడు చేయకండి. నా సంఘాన్ని పాడు చేయవని నేను పాడు చేస్తానని యేసు ప్రభు. ఇది అగ్గితో చెలగాటు. కనుక ప్రియులారా, 15వ వచనంలో పౌలు తిమోతికి రాస్తున్న అద్భుతమైన మాట, నీవు సత్యవాక్యమును బోధించుము. ఆ సత్యవాక్యము యేసుక్రీస్తు. జీవితకాలమంతా 4 సువార్తల్లో ఉన్న యేసుక్రీస్తుని నీవు బోధించు. అది సపోర్ట్ చేయడానికి ఓల్డ్ టెస్ట్మెంట్ వాడుకో, మిగతా న్యూ టెస్ట్మెంట్ వాడుకో. ఎలాగుంటారండి? దేవుని సమక్షములో యోగ్యమైన వారిగాను సిగ్గు పడని వారిగాను ఉంటారు ప్రియులు. ఇది సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా. 4 సువార్తల్లో ఉన్న యేసు ప్రభు అన్న సత్యవాక్యానికే కట్టుబడి ఉండండి. తక్కినవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సరే ప్రియులరా, సమయం అయింది. పోయిన వారము ఇచ్చిన ప్రశ్నలకు చాలామంది స్పందించారు. కరెక్ట్గా జవాబులు రాసిన వారు పేర్లు చదువుతున్నాను, వినండి ప్రియులరా. సహోదరుడు జానథన్, గంగావతి, కర్ణాటక. సిస్టర్ మహాలక్ష్మి, ఖతార్. సిస్టర్ నాగమణి, విశాఖపట్నం. బ్రదర్ సుబ్రహ్మణ్యం, ఉత్తరప్రదేశ్. సహోదరి భారతి కుమార్, గల్ఫ్. సహోదరి గ్లోరీ, కడప. డి మితూషా, గర్నెపూడి బేబీ, గుంటూరు. డాక్టర్ యశోదా పటేల్. సహోదరి పి మాలతి పాల్. సహోదరి డి మేరీ సుజాత. సహోదరి చంద్రవతి. సహోదరి ఫీబీ శేఖర్. కుమారి డి దీప్తి కేరళ్. మరి ఇప్పుడు నేను అందించిన సందేశానికి సంబంధించిన ప్రశ్నలు దయచేసి రాసుకోండి. అబద్ధ బోధకులు బోధలు 4 రకాలు. అవి ఏమిటి? అబద్ధ బోధకుల విషయము 2 పనులు తిమోతి చేయాలి. అవి ఏంటి? 3వ ప్రశ్న, ఈ సంగతులు అనగా ఏమిటి? 4వ ప్రశ్న, సత్యవాక్యము అనగా ఏమిటి? యేసుక్రీస్తు బోధించిన 6 సత్యవాక్యములు ఏమిటి? మీ జవాబుల కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. చాలా బ్యూటిఫుల్ సర్టిఫికేట్ మీ కొరకు సిద్ధం చేస్తున్నాను. త్వరలోనే అయిపోద్ది ప్రియులరా. ఐ విల్ సెండ్ యూ దట్ సర్టిఫికేట్. మీరు తప్పకుండా మరి ఈ ప్రశ్నలకు చక్కగా జవాబులు రాసి పంపించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి యెహోవా దేవా, నీ గొప్ప నామమును స్తుతిస్తున్నాము నైనా. నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన రక్షణ కొరకాయ నీకు స్తోత్రములు. రక్షణ జీవితాన్ని బలపరచుటకు ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి నీకు స్తోత్రములు. సమృద్ధి వాక్యములో తండ్రి, మరి ఈనాడు మేము నిజముగా తెలుసుకొని అనుసరించవలసిన విషయాలు సంఘంగాను, సేవకులుగాను, విశ్వాసులుగాను మాకు నేర్పించినందుకే నీకు స్తోత్రములు. విన్న వాక్యమంతా మా వెనికిడిలో, అందరి జీవితంలో, ముఖ్యంగా సేవకుల జీవితంలో నీవు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము నైనా. మరి తండ్రి, కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించండి. అందరి హృదయంలోనైనా ఉంటున్న ప్రార్థనలు ఆలకించి అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరిని సమృద్ధిగా ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు నేను మీకు అందించిన సందేశాన్ని విన్నందుకు నా పక్షంగా మీకు కృతజ్ఞతలు ప్రియులరా. ఈ సమృద్ధి వాక్యం కార్యక్రమాల కొరకు తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు రాను దినాల్లో నిరాటంకంగా కొనసాగుటకు మీ వంతు సహాయాన్ని, సహకారాన్ని, కానుకలను కూడా తప్పకుండా పంపించండి. ఇక్కడ వస్తున్న QR కోడ్ ద్వారా మీరు కానుకలు పంపించవచ్చు. అలాగే ఆన్లైన్ ద్వారా ఇక్కడ వస్తున్న సమాచారాన్ని బట్టి కూడా మీరు కానుకలు పంపించవచ్చు. ఎవరైనా MO చేయాలి అని అంటే మరి MO చేయడానికి ఈ వివరాలు దయచేసి వాడుకోనండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే ఈ నంబర్ 984-8866
454 తప్పకుండా సంప్రదించండి, స్పాన్సర్ చేయండి. యేసు ప్రభు అసలైన వాక్యాన్ని, ఖచ్చితమైన వాక్యాన్ని, క్రీస్తు సంఘము విశ్వాసులు వినవలసిన వాక్యాన్ని మీరు అందిస్తున్నారు గనుక యేసు ప్రభు తప్పకుండా మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను ప్రియులారా, తల్ల వంచండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం విన్న బిడ్డలందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకు, ప్రభు సేవంతటికి, అన్ని సంఘాలకు, సేవకులకు, విశ్వాసులకు సదాకాలము తోడుగొనుగాక. ఆమేన్.